UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలా ప్రొఫెషనల్ గా సార్ వైట్ అండ్ వైట్ తోనే కనిపిస్తారు. ఎంటర్టైన్మెంట్ మీద మాకు కనిపించరా సార్? కనీసం వినిపించండి సార్ ఏదైనా డైలాగ్ నా కోసం ఏదైనా ఖుషి మూవీ నుంచి ఏమన్నా. అంటే డైలాగులు అసలు చాలా కాలం నేను మర్చిపోయానండి. అంటే అలాగ అంటే సినిమా పరంగా ఉండొద్దు, అలా కాదు. జనసేనాని అని అంటే పీపుల్ లీడర్. ఈ టాటూని ఎప్పుడు ఎంచుకున్నారు సార్ మీరు? ఇది 2 years అయిపోయిందండి. ఓకే. నేను యాక్సిడెంటల్గా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ వేస్తున్నారు. అసలు టాటూలన్నా కూడా నచ్చదు. అంటే నేను ఇలాగ ఒంటి మీద ఉండకూడదు. అది ఒకటి ఫిస్ట్ అండి, పిడికిలి. జనసేన టైటిల్ అంట. ఆయన ఎప్పుడు ఫిస్ట్ యూస్ చేస్తారు కదా. జనాలకి ఇంప్రెస్ చేయడం కోసం కాదు, కానీ ఆ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదు నాకు. టాటూలో వేయించిన టాటూస్ వేయించుకోవడం కూడా మంచిది కాదు అని తర్వాత అవేవో రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నప్పటికీ కూడా నో, లెట్ ఇట్ బి. లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీ ఇది ఆయనతో. అలా లేదండి, అదంతా మెగా కుటుంబంలో వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అండి. అంతా జన సైనికులు పక్క, ఈ మెగా ఫ్యామిలీలు అభిమానులు వీళ్ళందరూ ఆదరించబట్టే నేను ఇంతకు ముందుకు వేయగలిగాం. లేకపోతే ఎక్కడ ఆగిపోయేవాళ్ళం కదండి. లేకపోతే అసలు ఆ స్క్రీన్ మీద కనిపించేవాళ్ళం. వద్దు ఆయన నేను తీసేసి అనేవాళ్ళు. జనరల్ ఎవరో ఒకరు వద్దు ఇలాంటి ఎంటర్టైన్ చేయదు. ఎందుకంటే యువర్ అఫీషియల్గా పర్సనల్లీ మీరు అన్నట్టు ఆయనకి మచ్చ రాకుండా చేయాల్సిన బాధ్యత నాపై ఎంతో ఉంది అని మీరు అన్న మాటల్లోనే అర్థమవుతుంది. సో వాళ్ళు ఇంకా సగర్వంగా ఇంకా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి కానీ ఇంకా వాళ్ళు ఎందుకు వద్దనుకుంటారు చెప్పండి. ఇలాంటి ఒక ఫ్యాన్ ఇట్లా మీరు ప్రచారానికి కానివ్వండి లేదా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అభిమానులు మిమ్మల్ని ఎలా ఆదరిస్తారు? ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? సో అది నేను ఫస్ట్ టైం అనంతపురం వెళ్ళాను. స్టార్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక స్పెషల్ గెస్ట్గా పిలిచారు ఆ స్టార్ క్రికెట్ మ్యాచ్. నేను దిగి ఎంటర్ అవ్వగానే అంటే లైఫ్ టైం గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అండి అది. ఫ్యాన్స్తో ఎంటర్ అవ్వగానే జనం అంతా ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఆడియన్స్ అంతా కూడా ఆ బ్యారికేడ్స్ అవన్నీ జంప్ చేసేసి క్రికెట్ స్టేడియంలోకి ఎంటర్ అయిపోయి హీరోస్ కూడా ఆడలేకపోయారు, ఇంకా ఆడలేకపోతున్నారు. స్టాప్ అయిపోయింది. పోలీసులు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు, మేము కంట్రోల్ చేయలేమని జనాలంతా నా దగ్గర గురికొచ్చేసారు. గురికొచ్చేస్తే ఇంకా వెంటనే వాళ్ళు జడిసిపోయి స్టేజ్ మీదకి తీసుకెళ్లారండి. పోలీసు వాళ్ళు అప్పుడే చెప్పారు, దయచేసి ఇన్ని తీసుకెళ్ళిపోండి, ఈ షో కూడా ఆగిపోయింది, ఇక్కడ మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అని అంటే స్టేజ్ మీద తీసుకెళ్ళి అందరికి ఒకసారి హాయ్ చెప్పేసి 10 నిమిషాలు కూడా అవ్వలేదండి నేను వెళ్ళడం బయటికి రావడం. కారు కూడా పార్కింగ్ అవ్వలేదు అప్పటికి. మళ్ళీ వెంటనే వచ్చేసి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాను అనమాట. అసలు అంత ప్రేమ ఏంట్రా బాబు, జనాలు అంత పిచ్చి వచ్చింది. ఎవరో కూడా చూడలేదు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, అది ఎవరైనా రాని పవన్ కళ్యాణ్ గారు. ఎంత ప్రేమ లేకపోతే ఒక లేడీస్ వెళ్ళారు అనుకోండి, సపోజ్ ఏదైనా టవల్ వేసుకొని వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానం అంటే ఒక ప్రత్యేకంగా చూస్తారు. అట్లా నేను అలా వెళ్ళేసరికి ఆయనేమో అనుకోని విపరీతమైన ఏమంటాం అభిమానం చూడలేకపోయాం. ఒకటి చేతులు లాగేస్తాడు, కాళ్ళు లాగేస్తూ ఉంటాడు, ఒకటి సెల్ఫీ. అట్లా అది ఫస్ట్ టైం అండి, లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీ. ఆయన ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి కదండి. కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అక్కడ ఉన్న సెలబ్రిటీలో కుళ్ళిపోయారు వాళ్ళంతా. మళ్ళీ రిటర్న్ జర్నీలో కలిసి వచ్చాం ఆ బస్సులో, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళతో నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు. తర్వాత వాళ్ళతో కూడా అన్నారట, ఆర్గనైజర్తో, బాబు నెక్స్ట్ టైం ఆయన తీసుకురావద్దు అని. తీసుకొస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారట. అందుకని నెక్స్ట్ టైం జరిగిన ఆ క్రికెట్ మ్యాచ్కి మీరు ఎక్కువసేపు వద్దు, అలా వచ్చి ఇలా జస్ట్ హాయ్ చెప్పి వెళ్ళిపోండి అంటే అప్పటికప్పుడు రావడం, స్టేజ్ మీదకి వెళ్ళడం, హాయ్ చెప్పడం, చిన్న ఒక స్టెప్ ఏమైనా ఆడియన్స్ అడిగినట్టుగా వాళ్ళు అడగడం జరిగిపోయిందండి అలా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.